సద్గురు సాయి సీరియల్ ఈటీవీలో సాయంత్రం 5:30 గంటలకి ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోంది. ఈ సీరియల్ హిందీలో టెలికాస్ట్ అయిన మేరే సాయికి డబ్బింగ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ ధారావాహిక సెప్టెంబర్ నెలలో ముగియాల్సింది. కాకపోతే ప్రస్తుతం ఈ సీరియల్ అంతకంటే ముందుగానే ముగించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నిన్న గురువారం నాడు సద్గురు సాయి టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ కి కంటిన్యూయేషన్ గా శుక్రవారం ఎపిసోడ్ టెలికాస్ట్ కాలేదు. మధ్యలో 25 ఎపిసోడ్స్ ని తీసేసి ఆ తర్వాత నుండి సద్గురు సాయి ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. దాదాపుగా 3 కథల పాటు సద్గురు సాయిలో ట్రిమ్మింగ్ చేయడం జరిగింది. ఈటీవీ వాళ్ళు 5:30 స్లాట్ లో వేస్తున్న సద్గురు సాయి ఎపిసోడ్స్ ని ట్రిమ్ చేస్తున్నారు. సీరియల్ ని త్వరగా ముగించాలనే ఉద్దేశంతో కాబోలు సద్గురు సాయి ఎపిసోడ్స్ ని మధ్యలో కొన్ని తొలగించారు. ప్రస్తుతం ఈటీవీ ప్లస్ లో ఉదయం వేళలో టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్ కూడా సాయంత్రం వేళలో ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న ఎపిసోడ్స్ కి దగ్గరగా ఉన్నాయి. 15 ఎపిసోడ్ల వ్యత్యాసంతో ఈ సీరియల్ ని ఈటీవీ ప్లస్ లో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే సాయంత్రం వేళలో స్కిప్ అయిన ఎపిసోడ్స్ ఈటీవీ ప్లస్ లో ఉదయం వేళలో రాబోతున్నాయేమో మరి చూడాలి. ఇక సద్గురు సాయి సీరియల్ క్లైమాక్స్ విషయానికి వస్తే దాదాపుగా 25 ఎపిసోడ్స్ పాటు మధ్యలో తీసేశారు కాబట్టి ఇక 49 ఎపిసోడ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఇంకా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత కొత్త ట్రాక్ వస్తుంది. ఆ ట్రాక్ ని కూడా కట్ చేస్తే జూలై నెలాఖరికి సద్గురు సాయి ఎపిసోడ్స్ ఎండ్ అవుతాయి. లేదా ఇక నుండి స్కిప్ చేయకుండా అన్ని ఎపిసోడ్స్ వేస్తే ఆగస్టు నెల 16-17 తారీఖుల్లో సద్గురు సాయి సీరియల్ ఎండింగ్ అవుతుంది. సద్గురు సాయి సీరియల్ ఎపిసోడ్స్ ని మీరు రెగ్యులర్ గా ఫాలో అవుతారా? సద్గురు సాయి ఎపిసోడ్స్ ని ఈటీవీ వాళ్ళు స్కిప్ చేయడం మీకు ఎలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఎపిసోడ్స్ ని స్కిప్ చేయకుండా మొత్తం టెలికాస్ట్ చేస్తుంటే బాగుండేది. ఇలా సద్గురు సాయి లాంటి డివోషనల్ సీరియల్ ని కూడా మధ్యలో ఎపిసోడ్ స్కిప్ చేయడం ఏమీ బాగలేదనే చెప్పాలి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.